ఏపీలో కూడా రానున్న 3 రోజుల పాటు చెదురుమదురు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలోని అల్లూరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో అండమాన్ నుంచి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 2-3 రోజుల్లో ఏపీలో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వివరాలను మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం చూసుకుంటే అటు తెలంగాణలో పడ్డాయి, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు, ప్రకాశం, కృష్ణా ఈ జిల్లాల్లో పడ్డాయి. అయితే ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ కొంత పరిణామాలు మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి, ఏ ప్రాంతాల మీద ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది, అలాగే ఉపరితల ఆవర్తనం నెట్వర్క్ ఉన్నటువంటి చెన్నై పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎక్కడ కొనసాగుతుంది, వివరాలు మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు సార్ చెప్పండి. సో ప్రస్తుతం ఆ వాతావరణం ఎలా ఉంది? మీకు ఈ 2 రోజుల్లో చెప్పినట్లుగానే ఉపరితల ఆవర్తనాల యొక్క పరిసర ప్రాంతాల యొక్క స్టేజు ఆసిలేట్ అవుతూ ఉన్నది. ఉదాహరణకు నిన్న నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు బలహీనపడింది. కొత్తగా దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. దీంతో పాటు నిన్న అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. ప్రస్తుతం మాన్సూన్ లేదా సౌత్ వెస్ట్ మాన్సూన్ అంతవరకు అంటే ఆగ్నేయ బంగాళాఖాతం వరకు విస్తరించింది. రాబోయే 2-3 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం మరియు మధ్య బంగాళాఖాతం వరకు రాబోయే 2-3 రోజులు ఈ మాన్సూన్స్ విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఇవంతా కూడా కన్వెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా పడుతున్నాయి. తర్వాత రాయలసీమలో కూడా 1-2 చోట్ల ఈ కన్వెక్టివ్ రెయిన్స్ మొదలయ్యాయి. ఇదే పరిస్థితి రాబోయే 2 రోజులు ఎక్కువ ప్రాంతాల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, 3 రోజులు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో లాస్ట్ 2 days ఆఫ్ ది వీక్ 1-2 చోట్ల అవుతుంది. దక్షిణ కోస్తాలో 7వ రోజు కొన్ని చోట్ల 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే వారం రోజులు కూడా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతూ ఉన్నప్పటికీ స్వల్పమైన తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. సో నిన్న పడినటువంటి ప్రాంతాల్లో అత్యధికంగా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది? నిన్న గుంటూరు జిల్లా గుంటూరులో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లా బాపట్లలో 95 మిల్లీమీటర్లు లేదా 9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మిగతా ఒక 10 ప్రాంతాల్లో ఇంచుమించు 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. రాబోయే కొన్ని రోజుల్లో కూడా ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల ఈరోజు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ జిల్లాలు ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇది వాతావరణం చెప్తుంది. రాబోయే వారం రోజుల పాటు క్యుములోనింబస్ మేఘాల ప్రభావం, మరోవైపు ఎండు ఉపరితల ఆవర్తనాలు, సో అలాగే దానికి తోడు మాన్సూన్ కూడా అడ్వాన్స్ అవడంతో ప్రీ మాన్సూన్ యాక్టివ్గానే దీన్ని చెప్తారు. దీంతో ఫేవరబుల్గా ఉండడంతో సో ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కావచ్చు, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడితే 1-2 చోట్ల
భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. సో విండ్ స్పీడ్ చూస్తే 50 to 60 కిలోమీటర్స్ నాటికల్ మైల్స్ వేగం ఉంటుంది ఉదయాన్నే ఒక చోట. ఎందుకంటే ఖచ్చితంగా ఇది లోకల్ ఫినామినా అంటారు. సో అప్పటికప్పుడు ఏర్పడినటువంటి మేఘాల కారణంగా వస్తుంది కాబట్టి దీని మీద ఉరుములు మెరుపులు గాలులు కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అత్యధికంగా నిన్న 10 సెంటీమీటర్లు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రాబోయే 5 రోజుల పాటు ఎండతో పాటు కొన్ని చోట్ల ఎండ కాస్తుంది, కొన్ని చోట్ల వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయతో నాయుడు, విశాఖపట్నం నుంచి.